నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాజధాని భవనాలకు సంబంధించి గ్లాస్ వర్క్స్ కోసం 2,500 కోట్లు ఖర్చు చేయబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అమరావతి రాజధానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు కూడా ప్రాధాన్యత ఇస్తూ రీటైల్ బంకుల్లో వాళ్ళకి డీజిల్ సరఫరా చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమస్య ఏర్పడిందని ప్రతిపక్షం అయితే ఆరోపిస్తోంది. ఇప్పుడు అమరావతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ అమరావతి నిర్మాణాలకు ఎక్కువగా ఖర్చు చేస్తూ మరోవైపు మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రం 1,000 కోట్లు కూడా సంవత్సరానికి ఖర్చు చేయలేకపోతుందని వైసీపీ అయితే ప్రధానంగా ఆరోపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అమరావతి అనేది ఆయన బ్రెయిన్ చైల్డ్. అసలు అమరావతి నిర్మించడం కోసమే నన్ను తిరిగి ప్రజలు ఎన్నుకున్నారు. అమరావతి అనే కళని తీర్చడమే నా ఏకైక లక్ష్యం అని చెప్పుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. అమరావతి సమస్యని పరిష్కరించి అమరావతి నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేక సమస్యలు మటుమాయం అయిపోతాయి అనే ఒక నేరేటివ్ని ఆయన ప్రజల బుర్రల్లో ఇంజెక్ట్ చేశాడు చంద్రబాబు. ఆ ఇంజెక్ట్ చేశాడు కాబట్టి ఆ పద్ధతిలో పెడుతున్నాడు ఆయన ధోరణి. ఆయన 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నాడు కదా, అక్కడ 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నాడు. హడావిడి. హెరిటేజ్కి ఒక కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో ఎందుకు పెట్టారు, మీరు విజయవాడలో కదా పెట్టుకోవాల్సింది అన్నారు ఆ మధ్య. లేదని ఇప్పుడు అమరావతిలో దానికి కూడా అక్కడే చేస్తున్నారు. ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతుంది అది వాళ్ళ కేంద్ర కార్యాలయం. అలా ప్రతిదీ చాలా రూటెడ్గా చాలా బిగ్ స్కేల్లో నిర్మాణాలు జరుపుతున్నారు. ఇప్పుడు అమరావతిని చూపించుకునే వచ్చే ఎన్నికల్లో గెలవాలి ఆయన. అమరావతిలో ఎన్ని కట్టేశాను ఇప్పుడు ఆ ట్విన్ టవర్స్ అన్న పద్ధతిలోనూ లేదు 3 టవర్స్ ఏదో కడుతున్నారు అక్కడ. ఆ టవర్స్ నిర్మాణము, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలు కంప్లీట్ చేయాలి ఆయన. ఆ బాధ్యతలు ఉన్నాడు. దీంతో పాటు విపరీతంగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆగింది అంటున్నారు కానీ ఆగలేదు. ఆయన నాకు భూములు ఇవ్వకపోతే నేను మీకు రాజధాని ఇవ్వనని బెదిరిస్తున్నాడు జనాల్ని. ఆ భూములు తీసుకెళ్ళి కార్పొరేట్లకు ఇచ్చి కార్పొరేట్ల నుంచి వచ్చిన డబ్బులతో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిపి ఆ వచ్చిన బిల్లులు తన జేబులో వేసుకుని ఇలా లాంగ్ స్కెడ్యూల్ ఉంది ఆయనకి. చాలా దోపిడీ స్కీమ్తో ఉన్నాడు చంద్రబాబు. ఈ దోపిడీ స్కీమ్ అంతా తీసేసి రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఎలా ఉంటాడు ఆయన? క్యాపిటల్ నిర్మాణం, ఆ నిర్మాణంలో తన ఇన్వాల్వ్మెంటు, ఈ వ్యవహారాలన్నీ మిక్స్ చేసి తద్వారా తను ఎస్టాబ్లిష్ కావాలి అన్ని విధాలుగాను, ఆర్థికంగా కూడా. సో ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టేసి ఇంకోటి ఏదో ఉందని ఆయన అనుకోవడం లేదు. మీరు అనుకుంటే, వైసీపీ అనుకుంటే ప్రపోజల్ పెట్టమని ఆలోచిస్తామంటాడు ఆయన. దేనికి నేను వదిలేసి ఉండాలి దీన్ని, రాజు అనేవాడు రాజధానిలోనే ఉండాలి కదా, నేను ఇక్కడే ఉన్నాను, ఈ నిర్మాణాలన్నీ పర్యవేక్షిస్తున్నాను, నాకు చాలా పని ఉంది అంటాడు ఆయన. ఇక్కడ ఎందుకున్నారండి అంటే ఉంటాడు, అలాగే ఉంటాడు ఆయన. కాబట్టి అమరావతి సర్వస్వము అనటంలోనే కుట్ర కూడా ఉంది. ఇప్పుడు అభివృద్ధి అంతా ఒకే చోట మూసపోసి అందరూ అక్కడికే వెళ్ళాలి వాళ్ళ పనుల కోసం అంటే ఇబ్బంది కదా స్టేట్ వైడ్. గతంలో హైదరాబాదును కేంద్రంగా మార్చారు. హైదరాబాద్ను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అర్థమైంది కదా పెయిన్. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది రేపు పొద్దున. ఏ ఉత్తరాంధ్రనో విడిపోవాలనుకుంటే అభివృద్ధి అంతా ఒక చోట మోసపోతుంది. ఇప్పుడు ఎలా అనే సమస్య వస్తుంది. హైదరాబాద్ని ఎలాగైతే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చమన్నారో అప్పుడు అమరావతిని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించమని అడుగుతారు. ఇది కండిషన్. మీరు అంటున్నారు అమరావతి నిర్మాణాలను చూపించుకొని వచ్చే ఎన్నికలకు వెళ్దాం, గెలవాలనుకుంటున్నాడు ఆయన. అమరావతి తనని గెలిపిస్తుంది అనుకుంటున్నాడు. అయితే వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే 2019 ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పాడు చంద్రబాబు. జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, రాజధాని కావాలనుకుంటే నన్ను గెలిపించండి అన్నాడు. ఆయన గెలిపించాల, ఓడించారు. అంటే జనం మాకు రాజధాని వద్దని చెప్పినట్టే కదా. కానీ వైసీపీ ఇంకొక వాదన ఏం చేస్తుందంటే అమరావతి కేవలం ప్రజల కోసం కాకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్మాణం చేపడుతున్నారు, అక్కడ అవినీతితో నిండిపోయింది అమరావతి అనేది వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అంటే అమరావతిలో ఏదో నిజాయితీ ఉండాలి అనేది ఆశించడమే భ్రమ. ఎవరు అంటే వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. అమరావతి నిర్మాణం ఎందుకు చంద్రబాబుకి అవసరం అంటే దానిలో బోల్డ్ మనీ స్పెండ్ చేయొచ్చు. ఈ నిర్మాణాల పేరుతో జరిగే కార్యక్రమాలలో మనీ స్పిన్నింగ్కి చాలా అవకాశం ఉంటుంది.
అలా మనీ స్పిన్ అయినప్పుడు దాన్ని కొంచెం పక్కదారులు పట్టించడానికి అవకాశం ఉంటుంది. నేను అందుకే 5 ఎకరాల ఇల్లు ప్రస్తావించింది. మరి ఆ ఇంటి నిర్మాణం ఎవడు జరపాలి? ఇలా ఇక్కడికి వచ్చి డబ్బులు స్పిన్ చేసే వాళ్ళే పెట్టాలి. కాబట్టి ఈ పనులన్నీ తన పనులన్నీ జరగాలంటే రాజధాని నిర్మాణం జరగాలి. తను రాజధాని రెండు వేరు అంశాలు కాదు. ఆయనే రాజధాని ఆయన. ఇప్పుడు చంద్రబాబు గారు 1999 నుంచి 2004 వరకు కూడా ఆయన ఒక ప్రో ఐటీ ముఖ్యమంత్రిగా విజనరీగా ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నారు. హైదరాబాదు సైబరాబాద్ సిటీ నిర్మాణం చూపించే ప్రజలు ఓట్లకి వెళ్ళటం జరిగింది నాడు ఎన్నికల్లో. కానీ ఆయన అయితే ఘోర పరాభవాన్ని అయితే చూశారు. మళ్ళీ అమరావతిని చూపించి అమరావతి తమకు పొలిటికల్ మైలేజ్ తీసుకొస్తుందని ఏ రకంగా భావిస్తుండొచ్చు? అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఆయన అమరావతి నేను ఓడిపోతే అమరావతి ఉండదని కదా 2019 ఎన్నికల్లో ఆయన చెప్పింది. జనం ఓడించారు కదా, మాకు అమరావతి వద్దన్నట్టే కదా. ఎందుకు ఇంకా అమరావతి డ్రామా నడుపుతున్నాడు ఆయన? ఈ డ్రామా నడపడానికి అవకాశం ఎందుకు కల్పించాడని జగన్ మీద నాకు కోపం. మీరు 3 రాజధానులు అన్నారు, మంచి నిర్ణయం. ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటి? మొత్తం రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరినీ కూర్చోబెట్టి ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టి ఎవరి పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేసి, మేము భూములు రిలీజ్ చేసేస్తున్నాం, మేము ఇక్కడ రాజధాని నడపడం లేదు, మేము ఇక్కడ శాసనసభ మాత్రమే ఉంచాలనుకుంటున్నాం, కోర్టు అనుమతి లేకపోతే హైకోర్టు కూడా ఉంటుంది, అంతే, సెక్రటేరియట్ ఇతర వ్యవహారాలన్నీ వైజాగ్ వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఉంటే ఒక ఇండస్ట్రియల్ లాబీను మరొకళ్ళు పూనుకుని వీళ్ళందరికీ కోటర్లు నిర్మించేవాళ్ళుగా పర్మనెంట్ బేసిస్లో ఎందుకు ఆ పని చేయలేదు? అంటే ప్రజలు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇక్కడ వచ్చిన అసెంబ్లీకో లేకపోతే మరొక దానికో ఆ వచ్చే వాళ్ళ కోసం ఇల్లు కట్టాలా ఇంకోటి కట్టాలా అనేది వాళ్ళు నిర్ణయించుకునేవాళ్ళు. మీరు ఎందుకు వాళ్ళని రిలీవ్ చేయలేదు? ప్రోగ్రాం నుంచి రైతుల్ని రిలీవ్ చేయటం అనేది మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు సాధ్యం కాల? మీరు ఎలాగూ రాజధాని కట్టాలనుకోలేదు, ఇంకెందుకు ఆ భూములు ఇచ్చి పడేయక ఎందుకు ఇవ్వడానికి భయపడ్డారు మీరు? అంటే ఇస్తే కేంద్రం ఏమంటుందో అని భయం ఉంది. ప్రభుత్వాల ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవటం అనేది మోడర్న్ థియరీ. ఆ ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవడానికి విఘాతంగా మారుతున్నాడు ఇతను అని చెప్పి కేంద్రానికి ఇచ్చేస్తే రిఫర్ చేస్తే ఏమైపోతుంది ఇక్కడ పరిస్థితి? అందుకని జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. కేంద్రం నుంచి మాట వస్తుంది కాబట్టి ఆ పని చేయకుండా కేవలం ఇక్కడ సెక్రటేరియట్, ఇక్కడ హైకోర్టు, ఇక్కడ శాసనసభ హైకోర్టు ఉంటాయి, సెక్రటేరియట్ ఏ క్షణమైనా వైజాగ్ వెళ్తుందని చివరి వరకు చెప్పాడు. కానీ కదల అది కూడా అక్కడే ఉంది. అవును, ఏది ఎక్కడికి వెళ్ళదా. ఒక ఐటీ సెక్టార్ మాత్రమే అక్కడ హడావిడి చేశారు, ఎక్కడ వైజాగ్లో. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న హడావిడే జగన్ కూడా చేశాడు. కాబట్టి కొత్త హడావిడి లేవు దేశంలో. పాత హడావిడులు మాత్రమే నడుస్తున్నాయి ఇప్పటికీ స్టిల్. కనుక రాష్ట్రము ఎవరు అభివృద్ధి, ఎవరు ఏం కోరుకుంటున్నారు, ఆ కోరుకున్న పద్ధతి ప్రకారం వాళ్ళకి ఆ వెసులుబాటు ఇస్తున్నారా అంటే ఇవ్వటం లేదు. ఎవరి పద్ధతిలో వాళ్ళు బుల్డోజ్ చేసుకుని వెళ్ళటమే. రాజధాని నిర్మాణము అనే పేరుతో, అమరావతి నిర్మాణము అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దోపిడీ చేస్తున్నాడు. అక్కడ ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి తను ప్రయోజనం పొందుతున్నాడు, వీళ్ళు కాదు. జనాలు నాశనం అయిపోతారు, వాళ్ళకేం ఉండదు. జనాలందరూ ముష్టివాళ్ళుగా మారుతారు. అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళందరూ భవిష్యత్తు ముష్టివాళ్లే. కాబట్టి చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఆయన. ప్రజల కోణం పక్కన పెడితే అమరావతి భవనాల నిర్మాణం ఒకవేళ పూర్తయితే కనుక వచ్చే 2-3 ఏళ్లలో అది ఆ పార్టీకి పొలిటికల్గా మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎన్నికల్లో గెలిచే స్థాయిలో వారికి అది ఉపయోగపడవచ్చా అంటారా? అంటే ఎన్నికలలో జనాల్ని మభ్యపెట్టడానికి ఆ మేరకు మేకప్ వేస్తాడు ఆయన. మేకప్ వేస్తాడు కానీ ఏ సమస్యలు పరిష్కారం కావు. రాజధాని పేరు చెప్పి అన్నిటినీ వాయిదా వేస్తాడు ఆయన. అన్నిటినీ వాయిదా వేసి నేను రాజధాని నిర్మిస్తున్నాను అని చెప్పి రాజధానిని ఏదో మేరకు నిర్మిస్తాడు. సెక్రటేరియట్, పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ హైకోర్టు, ఈ ఏర్పాట్లకి మాత్రం ముందుకెళ్తాడు. అది వర్కౌట్ అయితే అప్పుడు మిగిలిన ప్రపంచానికి వస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయటమే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.